పాపము మానవుని యొక్క సమస్య. 1. పాపానికి జీతం మరణం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. జీతము అంటే వాస్తవంగా సంపాదించేది, అర్థమైనది మరియు తప్పనిసరిగా చెల్లించవలసినది. అలాగే జీతం అంటే ఇంకా అనేక రకాలు కూడా కొన్ని చెప్పవచ్చు. పాపం అంటే ఏమిటి? సకల దుర్నీతియు పాపము. రోమ పత్రికలో 14వ అధ్యాయము 23వ వచనం. విశ్వాస మూలము కానిది పాపము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది ఏది ఎరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ప్రమాణాలను మనము అందుకోలేనప్పుడు మనం పాపం చేసినట్లుగా భావించవచ్చు. సమస్య. దేవుని నుండి ఎడబాటు అనే సమస్యను పరిష్కరించడానికి మనిషి ప్రయత్నిస్తాడు. కానీ యెహోవా తన మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము తెలియపరుస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొంది ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. 4వదిగా శిక్ష. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము మరియు 46వ వచనము. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే పాపము చేయవానికి జీతము ఉంటుంది. ఆ జీతము అనేది ఎలా ఉంటుందో, ఏ సమయం ఉంటుందో, ఎంత శాతం ఉంటుందో, ఏ ఏ స్థితిలో ఉంటుందో అనేది అనేక విషయాల్లో రూఢిగా మనము ఇంకా అనేక విషయాలు తెలుసుకోనే అవకాశం ఉంది. కనుక పాపము చేయవానికి శిక్ష అనేది తప్పకుండా ఉంటుందనేది వాస్తవం. ఈ యొక్క లోకంలో మాత్రమే కాదు, మన మరణము, మన భౌతిక